చిచ్చుకాకి శివరాత్రి జాగరణ జాతర. గోల్మాల్ చిచ్చు కథల లోకానికి స్వాగతం. ఈరోజు చిచ్చు ఏం చేయబోతుందో మనం తెలుసుకుందామా? అడవిలో శివాలయం కలకలలాడుతుంది. పక్షులన్నీ జాతరలో మునిగిపోయాయి. కానీ మన చిచ్చుకి మాత్రం భక్తి కంటే ఆకలి ఎక్కువైపోయింది. చిచ్చు కడుపులో ఆకలి మంటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బుజ్జి, ఆడుకోకు, ఈరోజు జాగరణ, భక్తిగా ఉండాలి. అటు చూడు, చిచ్చు ఆంటీ ఎంత నిశ్శబ్దంగా ఉందో. అమ్మా, ఆంటీ నిశ్శబ్దంగా లేదు. ఆకలితో నోరు ఎండిపోయి మాట రావడం లేదు. ఆంటీ కళ్ళలో శివుడు కాదు, వడలు కనిపిస్తున్నాయి. చూడు. అత్తమ్మా, కడుపులో ఎలకలు డాన్స్ చేస్తున్నాయి. ఈ ఉపవాసం నా వల్ల కాదు. ఊరుకోవే అక్కన లూసి తుని వాళ్ళు చూడు ఎంత పద్ధతిగా పూజ చేస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళని చూసి నేర్చుకో. చిచ్చు అక్క, భక్తితో ఉంటే ఆకలి వేయదు. రా, మనమందరం కలిసి దేవుడి గుడికి ప్రదక్షిణలు చేద్దాం. ప్రదక్షిణలు చేస్తే పుణ్యం వస్తుంది, కానీ ప్రసాదం రాదు. ప్లాను మార్చాల్సిందే. చింటూ, రా మన గెటప్ రూమ్ కి. ప్రదక్షిణల పేరుతో చిచ్చు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. నేరుగా తన ఇంటి వెనకాల ఉన్న గదిలోకి వెళ్ళి ప్రసాదం దొంగలించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. బాబా వేషం వేయడానికి చిచ్చు తన ఇంటి వెనుక చింటుతో రహస్యంగా రెడీ అవుతుంది. చెట్టు, ఆ పాత చీపురు పీచుని సరిగ్గా అంటించు. ముక్కు మీద విభూతి ఎక్కువగా పోయి ఈ పాత గొడుగును దండంలా పట్టుకుంటా. అమ్మా, ఈ గడ్డం అటు ఇటు ఊగుతుంది. నువ్వు బాబాలాగా లేవు. గాలికి ఊగే తాటి చెట్టులో ఉన్నావు. కోతి తాత చూస్తే కనిపెట్టేస్తాడు. కనిపెట్టడురా, నేను గొంతు మార్చి హిమాలయాలలో ఉండే వాళ్ళలా మాట్లాడుతా. ఆ రుద్రాక్షలు వెయ్యి, పద జాతరలోకి దూకుదా. చిచ్చు గెటప్ అదిరిపోయింది. గడ్డం, విభూతి, రుద్రాక్షలతో చిచ్చు కాస్త హిమాలయాల స్వామిగా మారిపోయింది. చిచ్చు గెటప్ చూసి నిత్యమైన బాబా అనుకుని పక్షులన్నీ తమ సమస్యలు చెప్పుకోవడానికి క్యూ కట్టాయి. మొదటిగా చోటు చిలుక. స్వామి, మా ఆవిడ రోజు నన్ను తిడుతోంది. ఏదైనా ఉపాయం చెప్పండి. బేటా, నీ భార్యకి రోజు అరకిలో మిరపకాయలు తినిపించు. అప్పుడు ఆమె నోరు మట్టి మాట్లాడదు, నీకు శాంతి దొరుకుతుంది. స్వామి, నా రెక్కలు నొప్పి పుడుతున్నాయి, ఏం చేయాలి? అమ్మా తల్లి, నువ్వు ఎగడం మానేసి నడుచుకుంటూ వెళ్ళు. రెక్కలకి రెస్ట్ దొరుకుతుంది. బుజ్జి తునితో మెల్లిగా, అమ్మా, ఈ బాబా ఇచ్చే సలహాలు మన చిచ్చు ఆంటీలాగే వింతగా ఉన్నాయి. పైగా ఆ బాబా గడ్డం నుంచి కాకి ఈకలు బయటికి కనిపిస్తున్నాయి. చూడు. ఊరుకో బుజ్జి, బాబా గారిని అవమానించకు. వచ్చిన పక్షులకి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి పంపేసిన చిచ్చు మెల్లిగా తన అసలు పని మొదలుపెట్టింది. భక్తులారా, శివుడు నాతో మాట్లాడాడు. ఆ ప్రసాదం గదిలో ఉన్న పులిహోర ఎలా ఉందో నేను చెక్ చేయాలట. లేదంటే శివుడు మీ అందరి మీద కోపం చూపిస్తాడు. మరి అయ్యో స్వామి, అంత మాట అనకండి. కోతి తాత, తలుపు తీ. బాబా గారు ప్రసాదాన్ని శుద్ధి చేయాలి. రండి స్వామి, మీరుంటే నాకు ధైర్యం.
ఇక చిచ్చుకి అడ్డే లేదు. ప్రసాదం గదిలోకి వెళ్ళి గంపల మీద పడి పులిహోరని లాగించేస్తుంది. రత్న గారు, ఆ బాబా ప్రసాదాన్ని శుద్ధి చేయడం లేదు, శుభ్రంగా లాగించేస్తున్నారు. ఆ బాబా గడ్డం కింద చూడండి, మన చిచ్చు ఆంటీ లాగా నల్లటి మెడ కనిపిస్తుంది. ఏంటి చిచ్చు, మళ్ళీ నీ వేషాలా? డబ్బకట్టి ఇది శివబాయ. ఇంతలో పక్కనే ఉన్న మిరియాల పొడి చిచ్చు మొక్కలోకి వెళ్ళింది. హచ్! ఆ తుమ్ముకి చిచ్చు తల మీద ఉన్న విగ్గు, చీపురు గడ్డం ఎగిరి రత్నగడ్డ మీద పడ్డాయి. చిచ్చు, శివరాత్రి పూట కూడా నీకు ప్రసాదం మీద ఉన్న ఆశ దేవుడి మీద లేదా? ఈ గడ్డం ఏంటి నా ముఖం మీద పడింది? నా లాఠీకి పని చెప్పాల్సిందే. పట్టుకోండి చిచ్చుని. చెప్పాను కదా, దీనికి భక్తి లేదు, వట్టే కనిపించి. చిచ్చు ఊరుకో, లేదంటే ఇంకా తంతారు. అమ్మా, ఐడియా ఫ్లాప్ అయింది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయి. రత్నగారు, ఇది బాబా మహిమ. నా గడ్డం గాలిలో తేలుతోంది. మేము వస్తా మరి. అలా చిచ్చు శివరాత్రి ప్లాన్ బుజ్జి అతి తెలివి వల్ల బయటపడింది. చిచ్చు గడ్డం ఊడిపోయి అందరి ముందు పరుగు పోయింది. చివరికి అందరూ ప్రసాదం తిన్నారు, కానీ చిచ్చుకి మాత్రం దెబ్బలు ప్రసాదంగా మిగిలాయి. ఈ కథలో నీతి ఏంటంటే, భక్తి పేరుతో చేసే మోసం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అడ్డదారులు వెళ్తే అవమానాలే మిగులుతాయి. Don't forget to like this video, subscribe to our channel, and ring the bell.